ఏరు దాటే దాకా ఓడమల్లన దిగినాక బోడిమల్లన అన్న సామెత ఆర్డీ కార్యాలయం అధికారులకు సరిపోతుందేమో. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే సూర్యనారాయణపై ఒత్తిడి తెచ్చి భయపెట్టి ఎంఎల్హెచ్పి నర్సింగ్ నియామక ప్రక్రియ నిర్వహణ అప్పగించారు. 4 నెలల పాటు నిర్వహణకు అయిన ఖర్చులు 6 లక్షల రూపాయలు. ఒత్తిడి చేసి ఖర్చు పెట్టించిన అధికారులు అంతా అయిపోయాక అదిగో ఇదిగో అని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు తప్ప తనకు న్యాయం జరగలేదని బాధితుడు వాపోతున్నారు. అసలు ఏం జరిగింది? 6 లక్షల రూపాయల పౌరుల సొమ్ము ఏమైందని తేలాలంటే నియామక ప్రక్రియ రికార్డులను, అప్పట్లో పనిచేసిన ఆర్డీలను, సిబ్బందిని విచారించాలని కోరుతున్నాడు. అయినా అవినీతి అంటే ఎంత సులభమైపోయింది. కనీసం పట్టించుకునే నాదుడు కరువయ్యారు. ఇలా అయితే ఎవరికి భయం ఉంటుంది? వ్యవస్థ ఏం బాగుపడుతుంది? ఫిర్యాదు వచ్చినప్పుడు విచారణ జరపాలా వద్దా? ఎంఎల్ఎస్పి నియామకాలు జరిగాయా లేదా? జరిగితే నిర్వహణ ఖర్చులు ఎవరు భరించారు? అందుకు సంబంధించిన నిధులు మంజూరయ్యాయా? మంజూరైతే ఎవరి ఖాతాలో పడ్డాయి? అవినీతి జరిగింది ముర్రో అంటే కనీసం కనికరించరా? ఇదేనా పారదర్శకత? నిజమో కాదో తేల్చేందుకు కనీసం కమిటీ అయినా వేయాలి కదా. ప్రభుత్వాలు, యంత్రాంగం ఉన్నది ఎందుకు? నాకు న్యాయం చేయండి మహాప్రభు అని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణ గౌడ్ మీరే వినేయండి. అంటే నర్సింగ్ రిక్రూట్మెంట్ జరిగిందండి. ఆ రిక్రూట్మెంట్ నేను ఇస్తామంటే వద్దన్నే రిక్వెస్ట్ చేసి వద్దన్నే. అప్పట్లో ఆర్డీ గారు నాకు ఆ సీట్ వేసి నాతోని ఆర్డీ రూము, డీడీ రూము రిపేర్ వర్క్ చేయిస్తూ అప్పట్లో కొంతమంది మెడికల్ హెల్త్ వర్క్ చేయడానికి కోసం డెప్యుటేషన్ వేశారండి. 25 మందికి. వాళ్ళకి స్టాఫ్కి అందరికీ కలిపి దగ్గర 4 నెలల్లో 6 లక్షలకైనా వస్తుంది కదని బిల్ పెట్టానండి. అప్పటి నుండి ఆర్డీలు నాకు చెప్పడమే జరుగుతుంది తప్ప ఇప్పటివరకు నేను న్యాయం జరగలేదు. కలెక్టర్ గారికి 5 సార్లు గ్రీవెన్షాలకు ఇచ్చాను సార్. 5 సార్లు కూడా నాకు న్యాయం జరగలేదు సార్. నాకు న్యాయం చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లేదంటే నేను వడ్డీలు అప్పులు చేశాను, వడ్డీలు అసలు కట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. నాకు మరి ఈ డబ్బులు రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు సార్. పేదవాడిని.